హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, గోంగూర వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. గోంగూర అయితే ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకుంటే జర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే వేసాను. గోంగూర ఆకులు అయితే మంచిగా అయితే తెంపుకొని నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2-3 అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టి ఫేస్ లాగా అయితే వేసి పక్కకైతే పెట్టేస్తాను. ముందే అయితే చెప్పాను కదా, గోంగూర మాత్రం ఆప్షనల్ మాత్రమే. మీకు వద్దనుకుంటే దాన్ని అయితే స్కిప్ అయితే చేసేసి మీ దగ్గర ఉన్న వెజిటబుల్ అయితే అన్నీ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ ఎక్కినాక అయితే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకొని అలాగే మసాలాలు కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్ మిర్చి అయితే వేసేసుకోండి. మిర్చి మాత్రం ఎక్కువ అయితే వేసుకోకండి, ఎందుకంటే గోంగూర పేస్ట్ వేసేటప్పుడు గోంగూరలో వేసుకున్నాం కాబట్టి. ఒకవేళ గోంగూర మీకు వద్దనుకుంటే ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే అట్లయితే వేసేసుకోండి. అలాగే గోంగూర వేసుకోవాలనుకుంటే గోంగూర అయితే మిక్స్ అయితే వేసుకున్నాం కదా, దాన్ని కూడా అందులో అయితే వేసేసుకొని మంచిగా పచ్చివాసన అంత పోయేంత వరకు అయితే గోంగూరని అయితే కలిపెట్టేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిన టైంలో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకొని ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత టైంలో మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయో ఏమేమి కట్ చేసుకున్నారో అవన్నీ అయితే వేసేసుకోండి. కావాలంటే మీరు బఠానీ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే బఠానీ లేదు కాబట్టి నేనైతే వేయలేదు. నా దగ్గర అయితే టమాటా, ఆలు, క్యారెట్ ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే వేసుకున్నాను. వెజిటేబుల్ అయితే అన్నీ అయితే వేసుకున్నాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకొని మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఒక్కలు అయితే అంత స్మూత్గా అయితే ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర వేసుకుంటే మాత్రం మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు కాబట్టి. ఇప్పుడైతే అందులో అయితే కొంచెం పసుపు, కారము, ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఇంట్లో ఏమేమి మసాలాలు ఉంటాయో అవి కూడా వేసుకోండి. నేనైతే తక్కువ మసాలాలు అయితే వేసాను, ఎందుకంటే ఇక మా ఇంట్లో అయితే ఇక పిల్లలు తింటారని చెప్పేసి కొంచెం తక్కువ కారం తక్కువ మసాలాలు అయితే వేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడైతే ఇక అవన్నీ అయితే వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకొని ఇక మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక మళ్ళీ అయితే ఆయిల్ అయితే సపరేట్ అయితే అయిపోతుంది కదా, ఇక అలా అయితే ఇక రైస్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ముందుగానే వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఆ రైస్ అయితే ఇందులో అయితే వేసేసుకొని ఒక్క గ్లాస్ రైస్కి అయితే గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది రైస్ మాత్రం. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను వినండి. ఒక గ్లాస్ రైస్కి అయితే 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. మంచిగా అయితే ఇక వాటర్ అయితే పోసేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న రైస్ తోటే చేశాను, కావాలంటే బాస్మతి రైస్తో చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సాల్ట్ సరిపోలేదు అనుకో, సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే ఇక రైస్ అంతా అయిపోయినాక అయితే ఇక మనకైతే సాల్ట్ అనేది మొత్తం అయితే కలిసిపోదు కాబట్టి. నాకైతే కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపించింది, అందుకోసం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక మనం ఒక్కసారి మూత పెట్టినామంటే అస్సలకే తీయొద్దు. హైలో అయితే ఒక 5 మినిట్స్లో అయితే పెట్టుకోవాలి, సిమ్లో అయితే ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం 20 మినిట్స్లో అయితే రైస్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉడికిపోతుంది. ఇక నేనైతే సిమ్లో పెట్టే టైంలో అయితే ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇక సిమ్లో అయితే పెట్టుకున్నాక 15 మినిట్స్ తర్వాతకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట రైస్. టేస్ట్ కూడా సూపర్ ఉన్నది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కరెక్ట్ కొలత కాబట్టి రైస్ కూడా చాలా మంచిగా ఉడికిపోతుంది, చాలా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ కూడా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. గోంగూర మాత్రం ఆప్షనల్ మాత్రమే, గోంగూర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. గోంగూర వేయడం వల్లనే కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది. అదే గోంగూర ఇట్లా వేయకపోవడం వల్ల ఇక మంచి గ్రీన్ కలర్ వచ్చేది కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక ఇందులో అయితే ఆనియన్ పెట్టుకొని తింటేనైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా వెజ్ పులావ్ అయినా వెజ్ బిర్యానీ ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. ఈ చిన్నపిల్లలకైతే అదే లంచ్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పెడితే మాత్రం. మీకైతే వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.